ప్రైజ్లాడండి. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. ఈ దినము తన అగ్ని వంటి మాట ఏదో చదువుకుందాము. నిర్దోషులని కనిపెట్టుము, యథార్థ హృదయాలను చూడము. సమాధానపరచు వారి సంతతి నిలిచునుగాక. అవును, దుష్టుల సంతతి దేవుడు ఇప్పుడు ఒక సేవకులు కానీ సేవకురాలు కానీ ఒక తల్లిదండ్రి కానీ ఎవరే కానీ వాళ్ళు ఒక ఇతరుల బిడ్డల మీద ఇక్కడ ఏమని ఉన్నది, యథార్థ వారి సంతానం నిలుచును అన్నది. అవును, అన్యాయంగా ఇతరుల బిడ్డలను నిందించి బాధించి హింసించే వారి జీవితంలో వారు చేసే ఆ దుర్మార్గ క్రియలన్నీ వారి బిడ్డల జీవితంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను ఇంత పోడని అనుకుంటాం కానీ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఒక రోజు అవి కష్టంగా జీవితంలో వస్తాయి. అవి ఈరోజు నలుగగొడుతున్న అమ్మాయి నలిగిపోతుంది కావచ్చు, నలుగగొడుతున్న వారు నలిగిపోతున్నారు కావచ్చు, కానీ ఒక రోజు మాత్రము వాళ్ళ బిడ్డల జీవితంలో అది భయంకరంగా ఉంటుంది. పాపం వాళ్ళు అనుభవిస్తూ ఉంటే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బిడ్డ పడిన తపన, ఈ బిడ్డ పడిన ఆ శోధన, ఈ బిడ్డ పడిన ఆ గుడుపు కుట్రలు, ఈ బిడ్డ పడిన ఆ వ్యతిరేక ప్రార్థనలు, ఈ బిడ్డ పడిన ఆ దూషణలు దేవుడు ఒక రోజు వాళ్ళ బిడ్డల జీవితంలో ఇస్తాడన్నట్ల. తప్పకుండా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే అవి అనుకుంటారు వెళ్ళిపోతాయి, ఇంకా అవి మా జీవితంలోకి రా, మేము ఇప్పుడే సంతోషంగా ఉండి సరే చెప్పిస్తున్నాం, మేము బలవంతులం, మేము ఇది అది అంటాం. కానీ దేవుడు నరకేయబడుతున్నాడు. అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు దేవుని మహిమ, దేవుని అగ్ని, కానీ నరికేయబోతున్నాడు దేవుడు. తన యథార్థ తల్లిదండ్రి లేని బిడ్డల పట్ల దేవుడు ఆయన కష్టంగా నిలుస్తాడు. వారి సంతానం మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఒక విధవరాలి కూతుర్ని, తల్లిదండ్రి లేని అమ్మాయిని బాధ పెడితే దేవుడు అస్సలు ఊరుకోడు. నా విషయంలో ఎంత సీరియస్గా మూవ్ అవుతాడో అలాంటి బిడ్డలు ఇంకెందరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో దేవుడు అదే ప్రకారంగా మూవ్ అవుతాడు. ఎవరైతే మేము బలవంతులమని విర్రబిగుతున్నారో వాళ్ళని సిగ్గు, వాళ్ళ బలంను అవమానపరిచి పాతాల లోకానికి తొక్కి వేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. డూప్లికేట్ దేవుడు కాడు ఆయన, మనుషులు నిర్ణయించుకున్న దేవుడు కాదు ఆయన. ఆయన భూమికి ఆకాశంకి పునాదులు వేసిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వాధికారి ఆయన, అధిపతి ఆయన దుష్టుల పనులు విరగొట్టేవాడు. ఒకరోజు నేను వాక్యం చదువుతున్నా, నీతిమంతుల సభలో దుష్టులు పాల్గొన్నారని నాకు వాక్యం వచ్చింది. అవును ప్రభా, నేను దుష్టురాలినా, నేను నాలో నీతి లేదా నేను అనుకున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ హృదయము నీతితో కూడినది, నీ యథార్థత, నీ ఇచ్చిన వాగ్దానము నువ్వు నీతితో కూడినది, ప్రజలకు నీతి బోధిస్తావు. కాబట్టి నీలో ఏ దుష్టుడు ప్రణాళికలు కానీ వాళ్ళ వాక్యాలు కానీ వాళ్ళ తలంపులు కానీ నీలో ఉండయి బిడ్డ. అవి నీలో దాగయి, అందుకొరకు అవి ఎంటదెంట శిక్షింపబడతాయి. నువ్వు ఒక్క మాట నువ్వు దుష్టులను అంటే అది ఎంటనే నీకు రియాక్ట్ అవుతుంది. అంటే అది నీలో ఉండదు. నీ యథార్థ హృదయంలో ఒక్క పాపం కూడా దాగి ఉండదని దేవుడు నాతో చెప్పిండు. అవును, మన యథార్థ హృదయంలో దుష్టులు ఉండరు, దుష్టుల పన్నాగాలు ఉండవు. ఎవరైతే మన హృదయంలోకించి పెళ్ళగింపబడుతున్నారో, ఒక వ్యక్తి అయితే తన నోరు రోజు ప్రతి ఆదివారం ఎన్ని మాటలు మాట్లాడుతుందో, యేసుప్రభు అయితే భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3 సంవత్సరాలు లోకాన్ని తలకిందులు చేసే సేవ చేసిండు, కానీ ఏ రోజు కూడా అన్ని మాటలు మాట్లాడలేదు. కానీ ఒక వ్యక్తి అయితే భయంకరంగా మాట్లాడతాడు, బాబా చెప్పలేమిగా ఆ మాటలని. కానీ అన్ని దేవునికే తెలుసు, దేవుడే చూసుకుంటాడు. మనం ఏమనదు, ఎవరిని ఏమనదు. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. కానీ నా శత్రువు, ఒక భయంకరమైన శత్రువు ఉంది. పరలోకంలో తీర్పు తీర్చేటప్పుడు ఆ శత్రువుకి దేవుడు నన్ను ముందుంచాలని నేను నా ఉపవాసం, ప్రార్థనలు, నా తలంపులు, నా తపన. ఎందుకంటే ఆ శత్రువుకి తీర్పు తీర్చేటప్పుడు, అయ్యా నువ్వు నన్ను ఉంచు ప్రభా, అప్పుడు ఆ వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు నన్ను ముందుంచు ప్రభా, నీ ముందల నన్ను ఉంచు. నీ చిత్తమైతే ఆ తీర్పు, నీ చిత్తమైతే నాకు అప్పచెప్పు ప్రభా. అన్ని శోధనలు అనుభవిస్తున్నాను, అట్లా నేను దేవునికి అడుగుతున్నా. మనం గొప్పవారం, యేసయ్య మనలో ఉన్నాడు, మనల్ని ఆయన ఆదరించి నిలబెట్టే గొప్ప దేవుడు. విధవరాల పిల్లల్ని దేవుడు ఎప్పుడు ఈడ్చబెట్టేగా, దిక్కులేని పిల్లల్ని దేవుడు ఎప్పుడు ఈడ్చబెట్టాడు. ఆయన వారి కొరకు పరిగెత్తుకొని వస్తాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్.
చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, గొప్ప తండ్రి, నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్న ప్రభా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి యేసయ్య నీకే స్తోత్రములు ప్రభా. మహిమ గల దేవుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధుడవు నాయన. దైవసేవకుల పిల్లల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. భూలోకంలో ఎందరైతే దైవసేవకులు ఉన్నారో ప్రభా, వాళ్ళందరి పిల్లల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లల చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉండును గాక. ఈ భూలోకంలో ఎందరైతే దైవసేవకులు పనిచేస్తున్నారో ప్రభా, ఆ దైవసేవకుల మీద నీ ఆత్మ, నీ అగ్ని కుమ్మరింపు జరుగును గాక. పెంతికోస్తు అభిషేకంతో వాళ్ళని వాడుకుందు గాక. అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ఇండ్లు లేని సేవకులకు ఇండ్లు దయచేయండి, స్థలాలు లేని సేవకులకు స్థలాలు దయచేయండి. మందిరాలు కడుతున్న సేవకులను దీవించి ఆశీర్వదించి వారి మందిరాలు గొప్పగా కట్టబడాలి ప్రభా. మీ సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క దైవ సేవకుడు కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సిల్వ చాటును మరుగుపరుచుకోండి. గొప్ప కార్యాలు మీరు వాళ్ళ జీవితంలో జరిగించండి. దైవ సేవకుల పిల్లల్ని ఎక్కడ సైతాన్ని పట్టకుండా వారిని గద్దించి బంధించినాయి. జాషువ తరంతో వాళ్ళని లేవనెత్తండి. పేరు పేరు వరుసలో ప్రభా. భూదిగంతముల వారికి ఎందరైతే దైవసేవకులు ఉన్నారో వారందరిపై నీ ఆత్మ అగ్ని కుమ్మరింపు జరుగును గాక. పెంతికోస్తు అభిషేకం ప్రతి సంఘంలో, ప్రతి దైవసేవకుడి మీద, ప్రతి సత్యము ప్రకటించే సంఘాలు ఎత్తబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ అలాడండి. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. ప్రైజ్.